అందరికీ నమస్కారము. స్త్రీ ధర్మము. కార్యేషు దాసీ కరణేషు మంత్రి రూపే చ లక్ష్మీ క్షమయా దరిత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ షడ్ధర్మయుక్త కులధర్మపత్ని. ఈ శ్లోకము తాత్పర్యం ఏమిటంటే, ఉత్తమ కులములో పుట్టిన స్త్రీకి అన్ని లక్షణములు ఉండవలెనని పెద్దలు చెప్పిరి. కార్యేషు దాసి అనగా భర్తకు సేవలు చేయుటయందు దాసీవలెను. కరణేషు మంత్రి గృహ విషయములో గాని ధర్మకార్యములలో గాని ఆలోచన చెప్పెడు మంత్రి వలెను. రూపేచ లక్ష్మి సౌందర్యములో లక్ష్మీదేవి వలెను. క్షమయా దరిత్రి సహనము చూపుటలో భూదేవి వలెను. భోజ్యేషు మాత భర్తకు గాని అతిథులకు గాని భోజనము పెట్టునప్పుడు తల్లి వలెను. శయనేషు రంభ భర్తతో శయనించినప్పుడు రంభ వలెను ఉండవలెను. షడ్ధర్మయుక్త కులధర్మ పత్ని శ్రీకృష్ణుడు రుక్మిణిలో అటువంటి 6 గుణములు ఉన్నవని విని ఆమెను తన ధర్మపత్నిగా చేసుకొనుటకు ఉత్సాహపడుచుండెనట శ్రీకృష్ణుడు. పెద్దల మాట పెరుగన్న మూట. అందుకే వారి మార్గంలో ఈ కాలము స్త్రీలు కూడా నడుచుకున్నట్టయితే ఆనందంగా సంతోషంగా జీవితాలను గడుపుతాము.